ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అమెరికాలో ఫేమస్ కార్డియాలజిస్ట్ కొడిదిని వి విజయ్ గారి గురించి. అయితే కార్డియాలజిస్ట్ అని మాత్రమే చెప్తే సరిపోదు, ఈయన పైలట్ కూడా, చాలా ఫేమస్ పైలట్. అటు పైలట్ అవ్వాలనుకోవడం, ఇటు డాక్టర్ చదవడం, ఈ రెండూ కూడా ఈయన కలలే. ఈ రెండింటినీ హ్యాండిల్ చేసిన విధానం, తన కలలను సాకారం చేసుకున్న తీరు ఆసక్తికరం. అయితే అవన్నీ చెప్పుకునే ముందు ఈయన నేపథ్యం తెలుసుకుందామా? విజయ్ గారు తెలుగువారే. వాళ్ల అమ్మానాన్నగార్లది చిత్తూరు జిల్లా మదనపల్లె. అమ్మగారి పేరు సుహాసినీదేవి. చైల్డ్ సైకాలజీ చదువుకున్నారట, అది కూడా 1960s. ఇక ఆ తర్వాత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు. నాన్నగారు వెంకటరమణ గారు ఐఐటి బాంబేలో ఓషనోగ్రఫీ ఇంజనీరింగ్ చేశారు. తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్గా ఉండేవారు. సో బాగా చదువుకున్న తల్లిదండ్రులు అనమాట. మరి ఈయన కూడా ఎస్వి విశ్వవిద్యాలయ క్యాంపస్ స్కూల్లోనే చదువుకున్నారట. అయితే అప్పట్లో తిరుపతికి విమానాలు స్టార్ట్ అయ్యాయి. అందరూ వింతగా చూసేవారు. ఈయనప్పుడు స్కూల్లో ఉన్నారు. క్లాస్ రూమ్ కిటికీలో నుంచి మొట్టమొదటిసారిగా విమానాన్ని చూశారు. పిల్లలు తొలిసారి విమానాన్ని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? కేరింతలు కొడతారు కదూ. ఈయన పరిస్థితి కూడా అంతే. అయితే కాసేపు కేరింతలు కొట్టి సంతోషంగా ఊరుకోలేదు. అసలు విమానాలను ఎలా నడుపుతారు? అయినా అంత చిన్నగా కనిపిస్తున్న విమానాల్లో మనుషులు ఎలా పడతారు? విమానాలు గాల్లోకి ఎలా ఎగురుతాయి? వాటిని ఎలా తయారు చేస్తారు? అమ్మో, ప్రశ్నలే ప్రశ్నలు అందరినీ అడుగుతూనే ఉండేవారట. అప్పుడు విజయ్ గారు 3వ తరగతి చదువుతున్నారు. ఎప్పుడైతే తొలిసారి విమానాన్ని చూశారో ఇక మనసంతా విమానమే. సరిగ్గా అప్పుడే వీళ్లని రేణిగుంట విమానాశ్రయానికి పిక్నిక్కి తీసుకువెళ్లారట, ఎక్స్కర్షన్కి. తీసుకెళ్లి అక్కడే ఆగి ఉన్న విమానం ఎక్కించారు. ఇక ఈయన ఆనందానికి అవతుల్లేవు. ఎక్స్కర్షన్ అయిపోయిన తర్వాత స్కూల్లో వ్యాసరచన పోటీలు పెట్టారు. అది కూడా మనం వెళ్లిన విహారయాత్రకు సంబంధించిన అనుభవాలు రాయమని. ఇక చూసుకోండి, విమానం గురించి, విమానాశ్రయం గురించి అద్దిరిపోయేటట్టు రాశారు విజయ్ గారు. ఆ పోటీల్లో తనే ఫస్ట్ వచ్చారు. ఇక అప్పుడే స్టార్ట్ అయిందట పైలట్ కావాలనే కోరిక. ఏ నాటికైనా సరే విమానాన్ని నడిపి తీరాలని నిశ్చయించుకున్నారు. కలలు కంటూ ఉండేవారు. అయితే పైలట్ అవ్వాలంటే ఏం చదువుకోవాలో మాత్రం అప్పటికి తెలియదు. 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అనుకుంటా ఎవరో చెప్పారట, పైలట్ అవ్వాలంటే ఏవియేషన్ ఇంజనీరింగ్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలంటే లెక్కలు బాగా రావాలి అని. మరి తనేమో మ్యాథమెటిక్స్లో వెనుకబడి ఉన్నారు. దాంతో తనిక పైలట్ అవ్వలేను అని తనకి తాను అనేసుకున్నారు. మరేం చదవాలనుకున్నారు? వాళ్ళ మేనమామగారిలాగా డాక్టర్ అయిపోవాలనుకున్నారు. వాళ్ళ మామయ్య తన కళ్ళకి విజేతలా కనిపించేవారు. డాక్టర్ వృత్తిలో చక్కగా కొనసాగుతూ ఆదర్శప్రాయంగా ఉండేవారు. సో మామయ్యలాగా వైద్య వృత్తిని ఎంచుకోవాలనుకున్నారు. ఇంటర్ పూర్తవగానే తిరుపతి ఎస్వి మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివారు. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు హృద్రోగ నిపుణుడు కావాలి అని అక్కడే డిసైడ్ అయ్యారు. అయితే అది నెరవేరాలంటే మాత్రం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేయాలి. అమెరికాలో తెలిసిన వాళ్లు, బంధువులు ఉన్నారు. కానీ వాళ్ల సాయం తీసుకోకుండా స్వశక్తితో ఎంఎస్ పూర్తి చేయాలి. దేనికి ఎవరి మీద ఆధారపడకూడదు. అందుకోసం కొన్నాళ్లు హౌస్ సర్జన్గా పనిచేశారట. కొంత డబ్బుని కూడబెట్టుకున్నారు. ఎంత అంటే $400. ఆ డబ్బులు తీసుకుని న్యూయార్క్కి బయలుదేరారు. మరి ఆ టైంలో ఆ డబ్బులు సరిపోవు. అప్పటికే కొన్ని ఖర్చయిపోయాయి. మరిన్ని డబ్బుల కోసం న్యూయార్క్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేయడం మొదలుపెట్టారట. ఉదయం పూటేమో ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్లేవారు, రాత్రులు టాక్సీలు నడుపుతూ ఉండేవారు. మరి తన ఖర్చులకి సరిపోవాలి కదా. ఎంఎస్లో చేరాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఫీజు $400. ఫీజు కట్టడానికి ఇంకా కేవలం 4 రోజులే గడువుందట. తన దగ్గరేమో $150 మాత్రమే ఉన్నాయి. ఇంకా $250 కావాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప 4 రోజుల్లో $250 తన చేతిలో పడవు. ఒకవేళ ఆ టాక్సీ నడుపుతూ ఎంత శ్రమించినా కూడా 4 డేస్లో $250 అసాధ్యం, ఛాన్సే లేదు. దాంతో ఇక ఈసారి ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం కుదరదు, సాధ్యపడదు అనుకున్నారట. ఆ ఆందోళనతోనే ఆ రోజు కూడా క్యాబ్ డ్రైవర్గా డ్యూటీకి వెళ్లారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి టాక్సీలో ఎక్కి ఫలానా ఏరియాకి వెళ్లాలి అని చెప్పారట. వెళుతూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆ ఏరియా రీచ్ అయిపోయాము అనుకున్నప్పుడు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి. ఆబ్వియస్గా తన క్యాబ్ ఆపారు. అంతే, క్యాబ్లో ఉన్న వ్యక్తి
ఉన్న పళంగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని పారిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అదే విజయ్ గారికి ఇవ్వాల్సిన కిరాయి డబ్బులు ఇవ్వకుండానే పరిగెత్తి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ అప్పట్లో ఇలాంటివి చాలా కామన్గానే జరుగుతూ ఉండేవి. టాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇవ్వకుండా ఈ రకమైన పద్ధతిని ఫాలో అయ్యేవారు కొందరు. అదే బాధ్యత లేనివాళ్లు. అసలే డబ్బుల్లేవు దేవుడా, ఎంట్రన్స్ టెస్ట్ మిస్ అవుతుంది అని బాధపడుతున్న విజయ్కి ఈ అనుభవం ఇంకాస్త నీరసాన్ని తెప్పించింది. అలాగే ఆలోచిస్తూ ఉండగానే ఒక లేడీ చాలా హడావిడిగా వచ్చి హాఫ్ అన్ అవర్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమన్నారు. అది కుదరదు మేడం, కానీ ప్రయత్నిస్తాను అంటూనే క్యాబ్ని స్టార్ట్ చేశారు విజయ్. ఆశ్చర్యం, ఆమెను టైంకి ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్లగలిగారు. అంతే, ఆమె చాలా సంతోషించారు. ఇన్క్రెడిబుల్ అనేశారు. నువ్వు క్యాబ్లా నడిపించలేదు, ఒక విమాన పైలట్లా నడిపావు అంటూ $100 ఇచ్చారు. యాక్చువల్లీ ఇతను తీసుకోవాల్సింది $20 మాత్రమే. అందుకే మిగతా $80 తిరిగి ఇవ్వబోతే ఆవిడ, నీ దగ్గరే ఉండనివ్వు, చూస్తే స్టూడెంట్లా ఉన్నావు, డబ్బులు పనికొస్తాయి, ఆల్ ది బెస్ట్ అంటూ చకచకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయారట. సో ఎంట్రన్స్ టెస్ట్కి కావలసిన $250లో $100 చేతిలోకి వచ్చేశాయి. మిగతా డబ్బుల్ని 3 రోజుల్లో క్యాబ్ నడిపి సంపాదించేశారు. సో టోటల్గా $400 కట్టి ఎంట్రన్స్ టెస్ట్కి హాజరయ్యారు. ఆ తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. కట్ చేస్తే ఫేమస్ కార్డియాలజిస్ట్గా సక్సెస్ఫుల్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు, డాక్టర్గా తన ప్రయాణంలో ఎన్నో మైల్ స్టోన్స్ని దాటారు. గుండె కొట్టుకుంటూ ఉండగానే ఆపరేషన్ చేయడం అరుదైన విషయమట. అంటే అంతకుముందు అలా జరిగేవి కావట. బట్ టెక్నాలజీ పుణ్యమా అని గుండె కొట్టుకుంటూ ఉండగానే ఆపరేషన్ చేయడాన్ని స్టార్ట్ చేశారు. కాకపోతే అది కత్తి మీద సాము. మరి అలాంటి పనిని న్యూయార్క్లో తొలిసారిగా విజయవంతంగా చేసిన డాక్టర్ ఈయనే. ఈ విషయం తెలిసి ప్రపంచ ప్రఖ్యాత హృద్రోగ నిపుణులెంతోమంది ఈయన్ను ప్రత్యేకంగా అభినందించారట. అంతేకాదు, న్యూయార్క్లో మొట్టమొదటిసారిగా కృత్రిమ గుండె ఆపరేషన్ చేసిన వ్యక్తి కూడా ఈయనే. వీటితో పాటు బైపాస్ సర్జరీకి సంబంధించి వివిధ కొత్త పద్ధతుల ఆవిష్కరణలతో 6 పేటెంట్లు కూడా సాధించారు డాక్టర్ విజయ్. ముఖ్యంగా రక్త మార్పిడి అవసరమే లేకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే కొత్త విధానాన్ని ఈయనే కనిపెట్టారు. టోటల్గా వైద్య విధానంలో బోలెడన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఫేమస్ కార్డియాలజిస్ట్గా న్యూయార్క్లో పనిచేస్తున్నారు. ఇంతవరకు ఓకే. మరి పైలట్ సంగతేమిటి? పైలట్ అవ్వాలనేది చిన్ననాటి కల, 3వ తరగతిలో మొగ్గ తొడిగిన కల. మరి కానీ డాక్టర్ అయిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టారు. పైలట్ ఎందుకు కాలేను, ప్రయత్నిస్తే బావుంటుందనుకున్నారు. ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే పైలట్ శిక్షణకు వెళ్లడం స్టార్ట్ చేశారట. ఆ తర్వాత రెగ్యులర్గా శిక్షణ తీసుకున్నారు. సాధన కూడా ప్రారంభించారు. మొదట్లో ప్రైవేట్ విమానాలకి మెయింటెనెన్స్ ఇంజనీర్గా వెళ్లారట. తర్వాత వారంలో 4 రోజులేమో డాక్టర్గా పనిచేసేవారు. మిగతా రోజులు విమానాలకి మెకానిక్గా మారేవారు. ఇక ఆ తర్వాత నెమ్మదిగా పైలట్గా విమానం ఎక్కడం మొదలుపెట్టారు. 2010 నుంచి స్కై డైవింగ్ ఫ్లైట్లు నడపడం స్టార్ట్ చేశారు. డైవర్స్ని 13,000 అడుగుల పైకి తీసుకువెళ్లి వదిలిపెట్టాలి. అదే ఈయన పని. అక్కడి నుంచి నేరుగా గిరికీలు కొడుతూ వాళ్లకంటే ముందు ఈయన కిందకు దూసుకు వచ్చేవారట. అది పైలట్గా తిరుగులేని అనుభవాన్నిచ్చిందని చెబుతారు. ఇక ఆ తర్వాత ఒక సంస్థలో పైలట్గా జాయిన్ అయ్యారు. 2018లో బోయింగ్ జంబోజెట్ విమానాల కోసం శిక్షణ తీసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాలు కదా బోయింగ్ జంబోజెట్స్. ఒక్కసారి 2,000 మంది ప్రయాణికులని 450 టన్నుల బరువుని తీసుకెళ్లగల సత్తా ఆ విమానాలకే ఉంటుంది. ఇక ఆ శిక్షణ పూర్తయ్యాక అటు పైలట్గాను ఇటు డాక్టర్గాను సేవలందిస్తున్నారు. నెలలో 18 రోజులు డాక్టర్గా, మిగతా రోజులు పైలట్గా వెళుతూ ఉంటారట. మరి ఈ రెండిటికి సమయం ఎలా కేటాయించగలిగారు, రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అంటే నైపుణ్యంతో అని సమాధానం చెబుతారు డాక్టర్ విజయ్. ఇక కోవిడ్ టైంలో ఈ డాక్టర్ జంబోజెట్ను కూడా నడిపి వార్తల్లో నిలిచారు. వివిధ దేశాల నుంచి అమెరికాకు అత్యవసరమైన వస్తువులని తీసుకొచ్చి పెట్టారు. అమెరికాలోని హాస్పిటల్స్కి కావలసిన మాస్కులు, వెంటిలేటర్ పరికరాలు, అత్యవసరమైన మందులు చైనా, జపాన్, మలేషియా నుంచి తీసుకురావడం ఈయన పని. అమెరికా నుంచి 12 అవర్స్ జర్నీ చేసి చైనా చేరుకునేవారట. అదే జంబోజెట్ను నడుపుకుంటూ వెళ్లి అక్కడి నుంచి అవన్నీ పికప్ చేసుకుని తిరిగి అమెరికాకు వచ్చారు. దాదాపు 3 నెలల పాటు ఇదే ఈయన పని.
ఒకవైపు వైద్యులకు సేవ చేస్తూనే మరోవైపు పైలట్గా మారి దేశానికి సహాయం చేశారు. మొత్తానికి డాక్టర్ విజయ్ తన 2 కలలను సాకారం చేసుకున్నారు. సాహసభరితమైన ఈయన జీవితం ఎంతోమంది యువతకి ఆదర్శం. అటు వైద్యుడిగా ఇటు పైలట్గా సక్సెస్ఫుల్గా తన కెరియర్లో రాణిస్తున్నారు. ఈయన తెలుగువారు కావడం విశేషం. ఆల్ రైట్, ఇది డాక్టర్ కొడిదిని వి విజయ్ గారి స్టోరీ. ఇవాల్టికైతే ఇంతే సంగతులు. మరొకసారి మరొక ఆసక్తికరమైన అంశంతో తప్పకుండా కలుద్దాం. నేను మీ గీత, అఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.